శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. అలాగే ఇవాల్టి రోజు కృష్ణ జన్మాష్టమి కావడం వల్ల శ్రీకృష్ణుల వారి ఏకశ్లోకి భాగవతం నుంచి ఆ శ్లోకం గురించి భాగవతం స్వల్పమాత్రం చేత పూర్తిగాను శంకరాచార్యుల వారి కృప వల్ల కలిగిన ఈ ఏకశ్లోకి భాగవతం అనే దాన్ని భాగవత సమానమైన సత్ఫలితాన్ని ఇస్తుంది. ప్రతి స్తోత్రానికి ఇలాంటి ఒక శ్లోకము స్తోత్రము ఉంటుంది. చండీ సప్తశతికి సప్తశ్లోకి దుర్గా అని ఒక శ్లోకం ఉంది. 7 శ్లోకాలతో కూడిన ఆ స్తోత్రాన్ని జపిస్తే చండీ సప్తశతి చేసినంత ఫలితం వస్తుంది అని. అలాగే రామాయణం మొత్తానికి సమానమైనది ఏకశ్లోకి రామాయణం. అలాగే భాగవతం మొత్తానికి ఏకశ్లోకి భాగవతం, ఏకశ్లోకి మహాభారతం అని కూడా శంకరాచార్యులు వారు సులభాతి సులభమైన పద్ధతిని కూడా మనకి అనుగ్రహించారు. అందులోంచి ఈ ఏకశ్లోకి భాగవతం గురించి చెప్పుకుందాం. ఆదౌ దేవకి గర్భజననం గోపీగృహే పాలనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాపాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణ లీలామృతం అని అంటారు. అంటే ఆదౌ దేవకి గర్భజననం, దేవకి వసుదేవుల యొక్క గర్భాన జన్మించి తదనంతరం గోపీగృహే గోపీగృహ అంటే గోపాలుర ఇంట, యశోదాదేవి ఇంట పెరిగి తదనంతరం మాయాపూతన జీవితాపహరణం. ఈ సమయంలో ఏమైందంటే శ్రీకృష్ణుల వారి జన్మ జరిగినప్పుడే అశరీర వాక్కు వినిపించింది కదా. శ్రీకృష్ణుల వారి స్థానంలో అమ్మవారు పుత్రికా రూపంలో అక్కడ ఉండడం, కృష్ణుల వారిని అక్కడి నుంచి వసుదేవుడు తీసుకుని నది దాటించి గోపాలపాలుల యొక్క ఇంట్లో ఉంచేసి వెళ్ళడము జరిగింది కదా. ఆ సమయంలో కంసుడు ఏం చేస్తాడంటే రాక్షసులందరినీ 4 వైపులా పంపించి ఎవరైతే శిశువుగా ఉన్నారో సంవత్సరంలోపు పిల్లలు అందరినీ సంహరించండి అని పంపించగా అలా అందరి ప్రయత్నాలు చేస్తూ ఉంటే శ్రీకృష్ణులు వారు చిన్నప్పటి నుంచి చేస్తున్న విశేషమైన కార్యాల వల్ల వారి నోట వెంట వీరి నోట వెంట విని కంసుడి దాకా ఈ విషయం వెళుతుంది. అప్పుడు కంసుడు పూతన అనే రాక్షసిని పంపిస్తే పూతన అనే రాక్షసి మాయారూపం తీసుకుని యశోదా రూపంలో తల్లి పాలు ఇచ్చేంత రూపంలో వచ్చి పాలిచ్చేటట్టుగా విషపాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తే శ్రీకృష్ణుల వారు ఆ పాలు తాగుతూనే ఆ రాక్షస సంహారం చేస్తాడు. ఆ పాలు తాగుతూ రాక్షస సంహారం చేసడమే పూతన జీవితాపహరణం అని అంటారు. పూతన యొక్క జీవితాన్ని అపహరించినవాడు. తదనంతరం ఒకానొక సమయంలో అతివృష్టి రావడం వల్ల ఆ మొత్తం గోపాలపాలకులందరికీ ఆవులతో సహా అందరికీ చాలా కష్టం రావడం వల్ల ఇంద్రుడిచే ప్రభావితం చెందిన వరుణదేవుడు ఈ ప్రయత్నం చేశాడు. ఎందుకంటే కృష్ణలీలలో ఇంద్రలోకం దాకా వెళ్ళేసరికి ఎవడా బాలుడు, వాడికి ఎక్కడి నుంచి అంత శక్తి అనే దాంతో ప్రయత్నింపగా వాళ్ళందరినీ కాపాడడానికి బృందావనం దగ్గర ఉండే గోవర్ధన పర్వతాన్ని తన చిటికిన వేడితో లేపి నుంచోపెట్టి అందరినీ దాని కిందకి కూర్చోపెట్టి 7 రోజుల పాటు కుంభవృష్టి వర్షం పడిన ఒక్క చుక్క నీరు లోపలికి రాకుండా అందరినీ కాపాడినవాడు. ఇంత పెద్ద విషయం చేసిన తదనంతరం 8వ రోజు ఇంద్రుడే వచ్చి క్షమాప్రార్థన చేసి అంతా అయిన తర్వాత వీరందరూ బయటకు వచ్చిన తర్వాత ఆ పర్వతాన్ని కింద పెట్టి శ్రీకృష్ణుల వారు ఒక్క నవ్వు నవ్వగానే అందరూ ఈ విషయాన్నే మర్చిపోయారు. అంతవరకు ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఇవి విషయాలన్నీ గురించి మాట్లాడిన వారంతా శ్రీకృష్ణుల వారి చిరుమాందహాసంతో ఒక్క క్షణమాత్రంలోనే అంత విషయం మర్చిపోయి చిన్న బాలుడిని తీసి ఆనందించసాగారు. అలాగ గోవర్ధనోద్ధారణం, కంసచ్ఛేదనం, కంసుడి దగ్గరికి వెళ్ళడము, యుద్ధం చేయడము, కుస్తీ లాంటిది యుద్ధం చేసి కంసుడిని అపహరణ చేయడము, కంసుడి యొక్క జీవితాన్ని హరించాడు. తదనంతరం కౌరకాదిహననం, కౌరవాదులందరూ తప్పుడు అధర్మానికి సదుపయోగంగా చేస్తూ అధర్మాన్ని ప్రేరేపిస్తూ ఉండగా ధర్మం పాలన చేయడం కోసమే జగద్గురువై శ్రీకృష్ణుల వారు పాండవులచే యుద్ధాన్ని చేయించి
కౌరవులని సంహరింపజేసి రాజ్యాన్ని ఇప్పించి ధర్మబద్ధంలో తీసుకుని వెళ్ళడం వల్ల కౌరవాది హననం అని అంటారు. అలా కౌరవంతులను చెప్పి తరంతరం కుంతీ సుతాపాలనం, పాండవుల యొక్క ఆరంభకాలం నుంచి పాండవుల యొక్క ఆఖరి శ్వాస వరకు వాళ్ళ మార్గదర్శకం అంతా తన భుజాలపై వేసుకుని శ్రీకృష్ణుల వారే స్వయంగా ఎప్పుడూ ఎల్లప్పుడూ కూడా ఉండి కాపాడుతూ దక్షగ్రహ హననం ఏదైతే ఉందో ఆ సమయంలో కూడా ఆ ఇంటి నుంచి పాండవుల్ని కాపాడడం దగ్గర నుంచి, ద్రౌపది వస్త్రాపహరణలో ద్రౌపదీదేవిని కాపాడడం దగ్గర నుంచి, విరాట పర్వంలో స్వాములు వారి యొక్క అజ్ఞాతవాసాన్ని రక్షించడం దగ్గర నుంచి, అభిమన్యుడి యొక్క రక్షణ చూసుకోవడం దగ్గర నుంచి, ఇలా ఎన్ని విషయాలు కుంతీ సుతా పాలనం అంటే ఇక్కడ కుంతి యొక్క కుమారులైన ఈ పంచపాండవులని పాలిస్తూనే ఉన్నాడు వాళ్ళున్నంతకాలం. ఏతద్భాగవతం పురాణ కథితం, ఇదే భాగవతం యొక్క సారాంశము, దీన్నే శ్రీకృష్ణ లీల అంటారు అని పూర్తి చేశారనమాట. అందుకే ఆదౌ దేవకి దేవగర్భజననం గోపీగృహే పాలనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాపాలనం ఏతద్భాగవతం పురాణ కథితం శ్రీకృష్ణ లీలామృతం అని అనమాట. శివాయ గురవే నమః. కృష్ణం వందే జగద్గురుం.